హలో అండి. మన పిల్లల్లో ఎవరికి కేక్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. సో మన పిల్లలు మంచిగా హెల్తీగా ఉండాలి, అలానే రోజు కేక్ తినాలనుకుంటే కనుక ఇలా చేసి పెట్టేయండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి కేక్ ఎలా చేయాలి అంటే వితౌట్ షుగర్, వితౌట్ మైదా, ఏమి షుగర్ లేకుండా జీరో షుగర్, జీరో మైదాతో చేసిన కేక్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేక్ చేసుకోవాలి అంటే మనకి 10 to 15 డేట్స్ పాలలో నానబెట్టేసి అవి ఒక గంట నానాక మెత్తగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపు మనం ఒక బౌల్ గోధుమ పిండి తీసుకుని నానబెట్టుకున్న డేట్స్ని మంచిగా గ్రైండ్ చేసేసి పాలతో సహా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసి దాన్ని మిక్స్ చేసేసేయండి. సో దీనిలో ఒక ½ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుని మిక్స్ చేయండి. సో మంచిగా ఆయిల్ ఆర్ బటర్ మీ దగ్గర ఏముంటే అది తీసుకోండి. నా దగ్గర నేను బటర్ ప్రిపేర్ చేయను, సో ఆయిల్ వేసాను. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, ½ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ మీద ఆల్రెడీ ప్రీ హీటెడ్ ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేస్తే కేక్ రెడీ అయిపోతుంది. సో ఎంతో హెల్దీయెస్ట్ కేక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎటువంటి మైదా లేదు, ఎటువంటి షుగర్ లేదు, ఓన్లీ గోధుమ పిండి, డేట్స్ మెయిన్లీ. సో పిల్లలకి చాలామందికి డేట్స్ అంటే నచ్చవండి. మోస్ట్లీ మా పిల్లలు అయితే అసలు డేట్స్ తినరు. సో ఇలా ప్రిఫర్ చేస్తామండి కేక్లో కానీ ఏదైనా దాంట్లో కలిపి ఇవ్వడం నాకు అలవాటు. దానిపైన కొంచెం టూటీ జల్లేసి పెట్టేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. పిల్లలకి చాలా ఇష్టపడ్డారు మా పిల్లలైతే. స్వీట్గా కూడా ఉంది మంచిగా. సో మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.